అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో తండ్రి మేము ప్రార్థించడం మీరు మాకు సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆన్లైన్ బైబిల్ క్లాసులు తండ్రి ఎంతమంది అయితే జాయిన్ అయినారో వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. మా సోదరుల ద్వారా చెప్పబడే మాట తండ్రి మేము నేర్చుకొని ఆ మాట ద్వారా తండ్రి మేము హెచ్చరింపబడి ఆ మాటలు తండ్రి మేము ఇతరులు చెప్పడం కూడా మాకు అవసరం శక్తిని జ్ఞానాన్ని దయచేయండి. మరి ఈ ఆన్లైన్లో తండ్రి ఎటువంటి ఆటంకం లేకుండా క్రమంగా జరగడానికి కూడా మీరు సహాయం చేయండి. మరి ఈ కొద్ది మనం క్రీస్తు పెట్ట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రార్థన చేసిన సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నా అండి. మా వాయిస్ అందరికి క్లియర్ గానే ఉంది కదా? సరే, స్క్రీన్ కనిపిస్తుంది కదండి? కనిపిస్తుంది. ఓకే, ఈరోజు దేవుని గూర్చినటువంటి సత్యం. లాస్ట్ వీక్ లో మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అనే దాని గురించి లాస్ట్ వీక్ లో మనం నేర్చుకున్నాం. ఈ రోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే దేవుని గూర్చినటువంటి సత్యాన్ని తెలుసుకునే విషయంలో మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఎవరు ప్రవీణ్, ఓన్లీ నువ్వు ఒక్కడవేనా? మీ మదర్ కూడా జాయిన్ అయ్యారా? ఒకడే కదా, సరే సరే. సో దేవుని గూర్చినటువంటి సత్యాన్ని గురించి మనం ఈరోజు దేవుడు గురించినటువంటి సత్యం గురించి మనం తెలుసుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయంలోని దేవుడు తన గురించి తాను వెల్లడిపరుచుకుంటూ మోషేతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు మనం గ్రహించినట్లయితే నిర్గమకాండం ఎగ్జోడస్ చాప్టర్ 3:14 మనం చూసుకున్నట్లయితే ఇంకొక ఇద్దరు జాయిన్ అవుతున్నారు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను, మరియు ఆయన ఉండునను వాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలు వారితో చెప్పమనెను. మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మోషే దేవుని అడుగుతారు. వాళ్ళు అడిగితే ఏమని చెప్పాలి అన్నప్పుడు మొదటిసారి అని అంటారన్నమాట. ఏంటంటే నేను ఉన్నవాడను అని దేవుడు ఆయనకి జవాబిస్తాడు. దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా ఆత్మస్వరూపిగానే చూడాలి. ఆయన శరీరంతో లేడు, ఆయన ఒక ఆత్మస్వరూపి. అది మనం ఎక్కడ చూడగలమంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 4:24 మనం చూసుకున్నట్లయితే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించాలి అనేది మనం గమనిస్తున్నాం. అంటే దేవునికి శరీరం లేదు, ఆయన ఒక ఆత్మస్వరూపి, ఆయనకి ఎటువంటి ఆకారం అనేది లేదు. సో ఆయన మరి ఆత్మస్వరూపి కాబట్టి ఆయన ఎవరికి కనబడరు. సో కంటికి కనిపించిన వాటిని కూడా మనం నమ్ముతాం. ఫర్ ఎగ్జాంపుల్, గాలి మన కంటికి కనబడదు, కానీ అది మనల్ని తాకేటప్పుడు ఆ స్పర్శని మనం తెలుసుకోగలం అన్నమాట. సో గాలి కంటికి కనబడదు, ఆ స్పర్శ మనం తెలుసుకుంటాం. ప్రాణం, మనలో ఉన్నటువంటి ప్రాణం ఎలా ఉంటది అనేది మనకు తెలియదు. అలాగే కరెంటు కూడాను. కరెంటు కంటికి కనిపించదు, కానీ పట్టుకుంటే మాత్రం షాక్ కొడతది అన్నమాట. అలాగా దేవుడు, అంటే గాలి ఎలా కంటికి కనిపించదో, ప్రాణం ఎలాగైతే కంటికి కనిపించదో, కరెంట్ అనేది కూడా ఎలాగైతే కంటికి కనిపించదో, కానీ అవి ఉన్నాయి. మనం వాటిని అనుభవించగలుగుతున్నాం, వాటి గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం, అవి చేసేటువంటి పనుల్ని మనం గుర్తిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు కూడా ఉన్నాడు అనే విషయం ప్రతి ఒక్కరూ మొదట విశ్వసించాలి. ఎందుకు నమ్ముకోవాలో చూసాం.
నమ్ముకునేటప్పుడు ఆయన ఉన్నాడు, ఏమైనా చేయగలడు అనేది మనం గమనించాలన్నమాట. దేవుడు ఉన్నాడు అని అనడానికి సృష్టిలోని ఆధారాలను గనక మనం చూసుకున్నట్లయితే, మొత్తం ఈ ప్రపంచం ఏదైతే ఉందో, ఈ సృష్టి అంతా కూడా దేవుని యొక్క దేవుని యొక్క చిత్తం ద్వారా, దేవుని యొక్క సంకల్పం ద్వారా, దేవుని యొక్క జోక్యం ద్వారా తయారైందని మనం చెప్పొచ్చు. దీనికి చాలా మంది చెప్పేటువంటి థియరీలు ఏంటంటే, సైంటిస్టులు చాలా మంది చెప్పేటువంటి థియరీలు ఏంటంటే, సృష్టి అనేది అంటే దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు, సైన్స్ మాత్రమే నమ్మేవాళ్ళు వాళ్ళేమంటారంటే, సృష్టి అనేది బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల వచ్చింది అని అంటారు. అంటే 2 అణువులు విస్ఫోటనం అవ్వడం ద్వారా సృష్టి అనేది ఏర్పడింది అని అంటారు. ఎక్కడైనా సరే ఏదైనా పేలుడు జరిగితే నాశనం జరుగుతదా? లేపోతే ఒక మంచిదేమైనా జరుగుతదా? నాశనం. ఏదైనా సరే నాశనమే జరుగుతది తప్ప ఏది మంచిది జరగదు. సో, విస్ఫోటనం అంటే ఎక్కడైనా సరే ఒక నాశనం జరగాలి తప్ప ఇంత అందమైనటువంటి సృష్టి రాదు. సో, ఈ నారిన నేలలు గాని, ఈ వృక్షాలు గాని, చెట్టులు గాని ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు మనకు అర్థం అవ్వాల్సిందేంటంటే దీన్నంతటిని ఇదేదో ఆటోమేటిక్‌గా వచ్చింది గాదు. ఇదంతటిని దేవుడు తయారు చేశాడు అనే విషయాన్ని మనం మొట్టమొదటిసారి ఈ సృష్టిని చూసినప్పుడు మనం నమ్మాలి. అంతే కాకుండా ఆ సృష్టిలో ఉన్న వాటిని మనం చూసినప్పుడు వాటిని మనం గమనించాలి. రోమీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 19, 20 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడిన వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే, ఎందుకనగా దేవుని గూర్చి సఖ్యమైనదేదో అది వారి మధ్య విషిదమై ఉన్నది. దేవుడు అది వారికి విషిదపరిచెను. ఆయన అదృశ్య లక్ష్యములు అనగా నిత్యశక్తియు, దైవత్వమును జగత్తు పునాది వేయబడక మునిపే సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది గనుక వారు నిరత్తులై ఉన్నారు అని అంటున్నారండి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని గూర్చినటువంటి తెలియశక్యమైనదేదో అది వారందరికీ విషిదమై ఉన్నది. దేవుడు అది వారికి విషిదపరిచాడు. అంటే దేవుడు సమస్తాన్ని సృష్టించి, ఆ సృష్టిని గమనించడం ద్వారా అందులో నేనున్నాను. ఒక చెట్టుని చూసినప్పుడు లేదా ఒక వృక్షం గాని, లేదా ఒక జంతువును గాని, నీటిలో ఉన్నటువంటి చేపలను గాని, ఏది చూసినా దాన్ని తయారు చేసినటువంటి సృష్టికర్త ప్రతి ఒక్కరికి గుర్తు రావాలని సమస్తంలోనూ ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఇందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయనకు ఉన్నటువంటి అదృశ్య లక్షణాలు మనం చూసుకున్నట్లయితే 2 క్వాలిటీస్ ఉంటాయి. ఒకటేంటంటే నిత్య శక్తి. అందులో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. దైవత్వము అది కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. దాని గురించి కొద్దిసేపట్లో మనం నేర్చుకుందాం. ఏవైతే ఆ నిత్య శక్తి, దైవత్వంలోకి ఏవైతే ఉంటాయో వాళ్ళే దేవుడు మాట. ఆ లక్షణాలు లేనిది ఎవరు కూడా దేవుడు కాదు అనేది మొదట మనం నమ్మాలి. ఆ లక్షణాలు ఏంటన్నది మొదట మనం నేర్చుకుందాం. దానికి ముందు దేవుడు ఉన్నాడు అనడానికి కొన్ని ఆధారాల్ని మనం చూస్తున్నాం. అందులో మనం గమనించినట్లయితే ఈ సృష్టిలోని గనక మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం మీకు తర్వాత దీనికి సంబంధించిన నోట్స్ మనదేదైతే తిరుమల వాయిల్ ఛానల్ ఉందో అందులోని మీకు తమిళ్, ఇంగ్లీషు, తెలుగు 3 వస్తాయి. మీరు అదొకసారి చూసుకోండి. ప్రస్తుతం నేను నా దగ్గర ఉన్న తెలుగు నోట్స్‌ని నేను వివరిస్తున్నాను. తర్వాత మీకు అవన్నీ కూడా వస్తాయి. కీర్తనల గ్రంథం 19 అధ్యాయము 1, 2 వచనాలు గనక మనం చూసుకున్నట్లయితే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది అని వివరిస్తున్నారన్నమాట. ఆకాశం యొక్క విశాలాన్ని మనం చూసినప్పుడు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆకాశం వైపు చూస్తూ ఉన్నప్పుడు మబ్బులు కదులుతా ఉంటాయి. ఆ మబ్బులు చాలా తేలిగ్గా ఉన్నాయి కాబట్టి అలా వెళ్తున్నాయి అనుకుంటాం గానీ, ఆ మబ్బులు చాలా వెయిట్ ఉంటది. అందులో నీటి తేమ సముద్రంలో ఉన్నటువంటి నీటి తేమ అంతా కూడా సూర్యుడి యొక్క వెలుగు ద్వారా మబ్బుల్లాగా ఏర్పడతాయన్నమాట. ఆ బరువు ఆకాశంలో తేలుతూ ఉంటది. అది చాలా అద్భుతం. సైన్స్‌కి అందనటువంటిది. అంతే కాకుండా రాత్రులు గనుక మీరు చూసినట్లయితే అంతరిక్షము ఆయన యొక్క చేతి పనిని ప్రచురపరుస్తదంట. సో, మీ దగ్గర ఎవరి దగ్గరైనా సరే కొంచెం ఆ టెలిస్కోప్స్ లాంటివి లేదా బైనాక్యులర్స్ లాంటివి ఉన్నప్పుడు ఒకసారి వాటి ద్వారా చూస్తే మీకు విశ్వంలో ఉన్నటువంటి అద్భుతాలన్నీ కనబడతాయి. ఇప్పుడు మనకు టెక్నాలజీ దగ్గరుంది గాబట్టి కనీసం యూట్యూబ్‌లో చూసినా కూడా అంతరిక్షంలో గెలాక్సీస్ ఉన్నాయి.
ఆ గెలాక్సీస్ నే పాలపుంతలు అని కూడా అంటారు. అలాగా చాలా విధమైనటువంటివి అంతరిక్షంలో ఉన్నాయి. వాటన్నిటిని చూస్తే అదేదో అకస్మాత్తుగా, యాదృచ్ఛికంగా ఏవో అణువులు గుద్దుకోవడం ద్వారా, అదేదో విస్ఫోటనం జరగడం ద్వారా, అవేవో యాక్సిడెంట్‌గా అయినవి కాదు. దేవుని యొక్క దీన్ని బట్టి కనబడుతున్నాయని చూడొచ్చు. రెండో వచనంలో అంటున్నమాట, "పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది" అని అంటున్నాడన్నమాట. అంటే పగటికి పగలే బోధ చేస్తూ ఉంది. ఆ సృష్టిని అంతటిని మనకి వివరిస్తూ ఉన్నది. పగట నువ్వు ఆలోచన చేసినట్లయితే. రాత్రికి రాత్రే మనకి ఏం తెలియజేస్తుందంటే, జ్ఞానాన్ని తెలియజేస్తుంది. సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తుంది అనేది మనం గమనించాలి. దాని గురించే యోబు కూడా మనం గమనించినట్లయితే, యోబు గ్రంథం 12 అధ్యాయం మనం చూసుకున్నట్లయితే జోబ్ చాప్టర్ 12. సో 7-9 వెర్సెస్ మనం చూసుకున్నాం అనుకోండి. 7-9 వచనాలు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను వివరించుము, అవి నీకు తెలియజేయును. ఏమంటున్నాడు? ఆయనను మృగాలను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను వివరించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటి అన్నిటిని బట్టి యోచించుకొని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగు చేసినని తెలుసుకొనలేని వాడెవడు అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు అనమాట. వీటన్నిటిని గమనిస్తే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చేసినటువంటి ఈ అందమైన సృష్టి ఎలా ఉన్నదనేది మనకు అర్థం అవుతుంది. సారీ, మ్యూట్ లోకి వెళ్ళింది. సో సృష్టి దేవుని యొక్క అద్భుతమైనటువంటి రూపకల్పనలోని సృష్టిని చూసినప్పుడు, సృష్టిలో ఉన్నటువంటి వస్తువులు, ఆ మృగాలు, ఆ జంతువులు మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు మనకి అది అర్థమవుతుందన్నమాట. ఒక పక్షి గాల్లో ఎగిరేటువంటి విధానం, అలా ఎగిరేటువంటి విధానాన్ని, ఆ పక్షి యొక్క నమూనాని చాలా పరిశోధించి చాలా సంవత్సరాలు కష్టపడితే గాని ఈరోజు మనం తిరిగేటువంటి ఆ ఏరోప్లేన్స్ అనేవి కనుగొనబడలేదు. చాలా వాటిల్ని పరిశోధించి, దేవుడు మనకిచ్చిన వాటిలతోటే మనం పరిశోధించి, చాలా విషయాల్ని మనం తయారు చేసుకుంటూ ఉన్నామాట. అంటే అటు మృగాలు గాని, ఆకాశ పక్షులు గాని, దేన్ని విచారించినా కూడా తెలిసేదేంటంటే, దేవుడు దీనంతటికి కారణం. దేవుడే దీన్నంతటిని సృష్టించాడు అనేది మనకి అర్థమవుతూ ఉన్నదన్నమాట. రెండో పాయింట్‌ని గనక మనం గమనించినట్లయితే, సృష్టిలోనే ఉన్నటువంటి క్రమబద్ధత, ఏదైతే సృష్టిలో ఉన్నటువంటి ఏదైతే ఒక ఆర్డర్ ఉందో, అది గూడా మనకి ఆధారం అని మనం చూడొచ్చు. ఎందుకంటే అపోస్తులు చేసినటువంటి కార్యగ్రంథాలు మనం చూసుకున్నట్లయితే, అందులోని 14 అధ్యాయము 17 వచనంలో వివరిస్తున్నటువంటి విషయాన్ని గనక మనం గమనించినట్లయితే, 14 అధ్యాయము 17 వచనం మనం చూసినట్లయితే, ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. అక్కడ అపోస్తలులైనటువంటి పౌలు, బర్నబా వాళ్ళు అక్కడ మాట్లాడుతూ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళిద్దరూ దేవుళ్ళు అనుకొని వాళ్ళు పూజించాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు, వాళ్ళు బట్టలు చింపుకొని మేము మామూలు మనుషులమే, మీరు మమ్మల్ని ఆరాధించకండి అని చెప్తూ, దేవుణ్ణి వాళ్ళకి వివరిస్తూ చెప్తున్న మాటలు మనం గమనించినట్లయితే, ఆకాశం నుండి దేవుడు ఏం కురిపిస్తున్నాడంటే వర్షాన్ని కురిపిస్తున్నాడంట. ఫలవంతమైనటువంటి ఋతువులు దయచేస్తున్నాడంట. అంటే కాలాన్ని మనం చూసుకున్నట్లయితే క్లైమేట్స్ అన్నీ కూడా దేవుని యొక్క కంట్రోల్‌లో ఉన్నాయి. మనకున్నటువంటి ఈ 12 నెలల్లోని 3 ముఖ్యమైనటువంటి క్లైమేట్స్ ఉన్నాయి. ఒకటేంటంటే వేసవి కాలం, తర్వాత వర్షాకాలం, తర్వాత శీతాకాలం అంటన్నమాట. అంటే సమ్మర్ ఉంది, తర్వాత రైనీ సీజన్ ఉంది. ఇప్పుడు ఏదైతే వింటర్ ఉందో, ఇవన్నీ కూడా క్రమంగా పనిచేస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. పగలేమో 12 గంటలు, రాత్రేమో 12 గంటలు. సో, ఆ టైం కూడా మనం గమనించొచ్చు.
డే ఎన్ని గంటలు ఉంటుంది, నైట్ ఎన్ని గంటలు ఉంటుంది కూడా మనం గమనించవచ్చు. కీర్తనల గ్రంథంలోనే దీని గురించి రాయబడిన మాట మనం చూసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం, కీర్తన గ్రంథం 148వ అధ్యాయము 3-7 వచనాలు మనం చూసుకున్నట్లయితే, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ప- పరాక్రమశాలులారా ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. ఇంకా 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా ఆజ్ఞయిగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక, ఆయన వాటిని నిత్య నిత్య నిత్యస్తులుగాను స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడి నియమించును, ఏదియు దాన్ని అతిక్రమింపదు. భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి అని అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు సృష్టించినటువంటి ప్రతిదీ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన యొక్క ఆజ్ఞను, ఆయన ఇచ్చినటువంటి నియమాన్ని ఏవి కూడా అతిక్రమించడం లేదు. ఆయన ఇచ్చినటువంటి కట్టడిని, నియమాన్ని ఏది కూడా అతిక్రమించట్లేదని 6వ వచనంలో కూడా చెప్తున్నది. అంటే సృష్టి యావత్తు దేవుని యొక్క చిత్తంలో అది తయారు చేయబడింది. సృష్టిలో ఉన్నటువంటి సమస్తం దేవుని మాటకి అవి లోబడుతున్నాయి. పగలు అంటే సూర్యుడు ఆ సూర్యుడు అది చేయాల్సిన పని అది చేస్తుంది. చంద్రుడు చేయాల్సిన పని చంద్రుడు చేస్తూ ఉన్నాడు. సో భూమి మీద సముద్రాల్లో చేయాల్సినటువంటి పని ఆ చేపల ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. సో వర్షాకాలం గాని, వేసవి కాలం గాని, ఈ శీతాకాలం గాని ఇవన్నీ క్రమం తప్పకుండా పనిచేస్తూ ఉన్నాయి. సమస్త సృష్టి, అందులో ఉన్నటువంటి జీవం అంతా దేవుని మాటకి లోబడుతున్నటువంటి పరిస్థితి. కానీ దేవునికి లోబని వాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది ఎవరంటే కేవలం ఒక మనిషి మాత్రమే మనం గమనించాలి. అంటే వర్షం కురచడం ద్వారా ఫలాలు ఫలిస్తున్నాయి. ఆ ఫలాలు మనకి ఆహారంగా మనం తీసుకోగలుగుతున్నాం. ఆహారం తినడం ద్వారా మనం శక్తి పొందుతున్నాం, మనం ఉల్లాసంగా ఉండగలుగుతున్నాం. దాని ద్వారా మనకి మేలు కలుగుతుంది. ఆ మేలు కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే తను గూర్చినటువంటి సాక్ష్యం చెప్తూ ఉందన్నమాట. కానీ వీటన్నిటిని మనం అనుభవిస్తున్నాం గాని వీటన్నిటికీ కారణం ఎవరు? దీని అంతటిని సృష్టించిన వాడెవరు? వీటన్నిటిని నా కోసం ఇలాగ నా చేతి వరకు, నా ప్లేట్ వరకు వచ్చినాయి కదా! దీన్ని బట్టి నేనేం చెయ్యాలి అనేది మాత్రం మనిషి మర్చిపోతూ ఉన్నాడు. అంటే దేవుని గురించినటువంటి సత్యంలో మనం చూసుకున్నట్లయితే, దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం ఏంటంటే, మొదటిది సృష్టి. 2 సృష్టిలో ఉన్నటువంటి క్రమబద్ధత. మూడో విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, మానవుడు దేవుడు ఉన్నాడనడానికి ఆధారమై ఉన్నది అని మనం గమనించాలి. ఎందుకంటే దావీదు రాసినటువంటి కీర్తనని మనం చూసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథం 139 అధ్యాయం మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 13, 14 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఆయన అంటున్నమాట, నా అంతరేంద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే అంటున్నాడండి. అంటే అంతరేంద్రియములను కలుగు చేసిన వాడువు, నా అంతరేంద్రియములను నీవే కలుగు చేసావు. అంటే ఇంటర్నల్ ఆర్గన్స్ అనేది, అంటే ఒక తల్లి కడుపులో ఒక బిడ్డ, ఒక చిన్న బిడ్డగా పుట్టినప్పుడు ఆ ఒక బిడ్డ పెరిగే క్రమం, ఆ నెలల్లో ఒక్కొక్క ఆర్గన్ ఎలా డెవలప్ అవుతుందో దావీదు దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడన్నమాట. మనకి ఈరోజు టెక్నాలజీలు ఎక్కువయ్యాయి కాబట్టి ఇంటర్నల్ ఆర్గన్స్ స్కూల్ బుక్స్ లోని అన్నిట్లో వచ్చాయి. కీర్తనల గ్రంథం రాసే సమయానికి మనిషి ఇంటర్నల్ ఆర్గన్స్ గురించి రాజులకి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ మార్చురీ చేసే వాళ్ళకి తప్ప, సైన్యంలో పనిచేసేటువంటి సైనికులకి తప్ప ఎవరికి ఇంటర్నల్ ఆర్గన్స్ గురించి పెద్దగా తెలియదు. సో మనిషిని ఎక్కడ కొడితే, ఏ పార్ట్ లో పొడిస్తే మనిషి చేస్తాడో, అక్కడ ఏ ఆర్గన్ ఉంటుందో సైనికులకి వాళ్ళు శిక్షణ ఇచ్చేవారు. అలాగే ఈజిప్షియన్స్ కి, సో వాళ్ళకి మంచి అనుభవం అన్నమాట బాడీ మీద.
వాళ్ళు చనిపోయిన తర్వాత మమ్మీస్‌గా తయారు చేసే విధానంలో ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిటిని వాళ్ళు రిమూవ్ చేశారన్నమాట. సో, అది చాలా గొప్ప విషయం. దాని గురించి దావీదు ఆలోచన చేస్తాడు. అసలు ఒక మనిషిలోని ఇలాంటి సృష్టిని చేసింది, ఇలాంటివి కలుగు చేసింది ఎవరో కాదు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడివి నీవే అన్నాడు. ఆ గర్భంలో నిర్మించగలిగినటువంటి సామర్థ్యం నీ ద్వారానే అవుతుంది. వివాహం ద్వారా పిల్లలు పుడతారు అని అనుకుంటున్నారు గానీ, ఒకరు వివాహం అయిన తర్వాత గర్భం ఫలం అనేది యెహోవా ఇచ్చేటువంటి బహుమానంగా మనం గమనించాలి. అందులోనే మనం గమనించినట్లయితే 14వ వచనం మనం చూసుకున్నట్లయితే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును, ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అంటే ఒక్కసారి వాటన్నిటిని గురించి, వాటి పనితీరుని గురించి ఆయన ఆలోచిస్తుంటే, ఆయనకి భయము, ఆశ్చర్యం కలుగుతుందంట. నాకు పుట్టుచున్నవి భయమును నాకు పుట్టుచున్నవి. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. అంటే మనల్ని మనం ఒక్కసారి గమనించుకున్నట్లయితే, దేవుడు మనల్ని ఎలా నిర్మించాడు? మనలో ఉన్నటువంటి ఆర్గన్స్ ఎలా పనిచేస్తున్నాయి? మనకి వచ్చినటువంటి ఈ తెలివితేటలు గాని, ఈ కంటి చూపు గాని, ఆ స్మెల్ వాసన చూడడం గాని, సో, ఆ టేస్ట్‌ని మనం గ్రహించడం గాని, ఇవన్నిటి వెనక ఎవరున్నారంటే దేవుడున్నాడు అనేది మనం గమనించాలి. అపోస్తల కార్య గ్రంథాల్లోనే మనం గమనించినట్లయితే, అపోస్తల కార్యాలు 17 అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 25 వచనం, అలాగే 28 వచనం మనం చూసుకున్నట్లయితే, ఆయన అందరికిని జీవమును, ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక, తనకు ఏదైనను కొదవైయున్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు అన్నాడు. దేవుడు ఎలాంటి వాడంట? అక్కడ గమనించినట్లయితే ఆయన అందరికీ జీవాన్ని, ఊపిరిని సమస్తమును దయచేసేవాడు గనక, తనకి ఏదైనను కొదువయున్నట్లు మనుషుల చేతను మనుషుల చేతులతో సేవించబడేవాడు కాదు. సమస్తాన్ని అంటే మనకు ఊపిరినిచ్చేది ఆయనే, మనకి జీవాన్నిచ్చేది ఆయనే కాబట్టి ఆయన్ని ఏ కొదువు లేదు. సో, ఆయన్ని మనుషుల చేతులతోటి ఎవరు కూడా సేవించబడేటువంటి వాడు కాదు. మనం ఆయన్ని తయారు చేయలేము. మనం మనుషులు నిర్మించుకున్న వాళ్ళు, తయారు చేసుకున్న దేవుళ్ళు అనేకులు. కానీ మనం ఆలోచించాల్సిందేంటంటే, మనల్ని తయారు చేసిన దేవుడు ఎవరు అని మనం ఐడెంటిఫై చేయాలి. మనుషుల ఆలోచనలో నుంచి పుట్టిన వాళ్ళు ముక్కోటి మంది దేవుళ్ళున్నారు. అది మనుషుల యొక్క పద్ధతి. కానీ దేవుడు తయారు చేసినటువంటి ఆ మానవుడిని నిర్మించినటువంటి ఆ దేవుడెవరని ఎవరైతే పరిశోధన చేస్తారో, వాళ్ళే దేవుణ్ణి కనుగొనగలుగుతారు. చాలా మంది ఏం చెప్తారంటే, మనిషి కోతి నుంచి జన్మించాడు అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది. దాన్నే డార్విన్ సిద్ధాంతం అని అంటారన్నమాట. మనిషి కోతి నుంచి వచ్చాడు. ఆ కోతి నుంచి మానవుడిగా రావడానికి ఒక 1000 సంవత్సరాలు ఎంతో టైం పట్టింది అని అంటాడన్నమాట. మరి కోతి నుండి గనక జన్మించాడు అని అంటే, ఆ కోతి నుంచి జన్మించిన వాడు ఇప్పుడు సుమారుగా 4000 సంవత్సరాల పైనే అయిపోతుంది. మరి ఈ మనిషి ఇంకొక రూపానికి మారాలి గదా! ఎందుకు మారలేదు? సో, దాని నుంచి జన్మించాడు అనే దానికి చాలా మంది ఆమోదం చెప్పినా, దాన్ని ఎవరు కూడా నిరూపించలేకపోయారన్నమాట. సైన్స్ అనే దానికి నిరూపణ అనేది ఉండాలి. సో, ఇలా వచ్చుండాలి అనే దానికి జన్యుపరంగా వాళ్ళు నిరూపించగలిగి ఉండాలి. కానీ వాళ్ళు అది నిర్మించలేక పోయారనేది మనం గమనించాలి. సో, మనిషి కోతి నుండి రాలేదు అని గమనించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఆదాము, అవ్వ నుండే జన్మించారు. ఆదికాండం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆదికాండం 2 అధ్యాయంలోని మనం ఆ విషయాన్ని గమనించొచ్చు. ఆదికాండం 2 అధ్యాయం 7 వచనం మనం చూసుకున్నా, దేవుడైన యెహోవా నేలమంటి నుండి నరుని నిర్మించి వానికి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మ అయెను. కోతిని తయారు చేసి ఆ కోతి అలాగ మనిషిలా రాలేదు. డైరెక్ట్ గానే దేవుడు నరుణ్ణి తయారు చేసి నాసికారంధ్రాల్లో జీవాత్మని ఊదినట్టుగా మనం చూస్తున్నాం. 21 వచనాన్ని మనం గమనించినట్లయితే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోట మాంసంతో పూడ్చివేసెను. ఆ విధంగా
అవ్వని తయారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. 22వ వచనం. తర్వాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన ఆ ప్రకటమును స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను అని బైబిల్ చెప్తుంది. అంటే దేవుడు నిర్మించే క్రమంలో ఒక మనిషిని ఎలా తయారు చేశాడో చెప్పాడు. ఒక కోతిని తయారు చేసి జీవ పరిమాణంలో ఈయన మనిషిగా మారుతాడు అనేటువంటి విషయాన్ని ఆయనేమి చెప్పడం లేదు. మాట్లాడడం లేదు. డైరెక్ట్ గానే ఆదాము, అవ్వల ద్వారా ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి మానవజాలం అంతా కూడా వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే మనం నెక్స్ట్ చదవబోయేటువంటి ఆ తరగతుల్లో వీటిని గురించి మనం తెలుసుకోబోతాం. అంటే ఏ ఖండాలు ఇప్పుడు ఉన్నటువంటి ఖండాల్లోకి ఏ మనుషులు, ఏ జాతులు ఎలా వచ్చాయో కూడా ఈ స్టడీలో మనం నేర్చుకోబోతాం. సో వాళ్ళు ఎవరెవరై ఉండొచ్చు, నోవాహు సంతానం ఎక్కడెక్కడ స్థిరపడ్డారు అనేది కూడా మనం చార్ట్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మనిషిని కలుగజేసినటువంటి విధానం చూస్తే దావీదు అంటున్న మాట ఏంటంటే భయము ఆశ్చర్యం కలుగుచున్నది అని అన్నాడు కీర్తన గ్రంథంలో. అంటే మానవ నిర్మాణం అనేదే ఒక అద్భుతం. మన శరీరంలో ఉన్నటువంటి నరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గనుక సమకూర్చి ఒకసారి గనుక వాటి లెంత్ చూడగలిగినట్టయితే ఈ ప్రపంచాన్ని 3 సార్లు మనం చుట్టేయొచ్చంట. ప్రతి ఒక్క నరాన్ని మనం చూసుకున్నట్లయితే. అంటే దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం సృష్టి, సృష్టిలో ఉన్నట్టు క్రమబద్ధత. 3 మానవుడు దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం. ఎందుకంటే ఆ మానవుడిని తయారు చేసిందే, ఆ మానవుడిని నిర్మించింది దేవుడు అనేది మనం గ్రహించాలి. తర్వాత 4వ విషయం ఏంటంటే యేసుక్రీస్తు కూడా ఆధారము అనేది మనం గమనించాలి. ఎందుకు అని ఆలోచించాలంటే చాలా మంది యేసుక్రీస్తుని నమ్మరు. క్రీస్తుని నమ్మలేనప్పుడు మరి క్యాలెండర్ ఎలా పుట్టింది? అసలు యేసు అనేవాడే భూమి మీద లేడు. ఎవరో కల్పించిన ఒక కట్టుకథ అంటారు. కట్టుకథ అయితే క్యాలెండర్ ఎలా స్టార్ట్ అవుతది? ఉంటేనే అక్కడి నుంచి టైమ్ లైన్ అనేది స్టార్ట్ అవుతదన్నమాట. యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే రాయబడినటువంటి మొట్టమొదటి మాట మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మనం చూసుకున్నట్లయితే ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. దేవుడు ఉన్నాడనడానికి ఆధారం సృష్టిలో ఉన్నటువంటి క్రమబద్ధత. మానవుడు ఎలాగో ఆధారమో ఆయన్ని చూసినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కూడా ఆధారము అనేది మనం చూడాలి. సో యేసుక్రీస్తు పుట్టాడు అనడానికి క్యాలెండర్ ఆధారం. ఆయన జన్మించిన దగ్గర నుంచి క్యాలెండర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజు 2025 డిసెంబర్ ఆఖరి వారాల్లో ఉండగలుగుతున్నాం. ఇంకొక వారం ఉంది. సో దీని అంతటికి ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుకను బట్టి దాన్ని చూస్తున్నామట. సో యేసుక్రీస్తు దేవుడిని బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడంటే 1 బోధ ద్వారా, 2 తన యొక్క జీవితం ద్వారా బయలుపరిచాడు. బోధ అన్న విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం మనం చూసుకున్నట్లయితే కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటున్నారండి. ఎలాగా? తండ్రితో మాట్లాడే విధానంలో మనం చూసుకున్నట్లయితే 6:9లో కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయడి, పరలోకమందున మా తండ్రి. అంటే దేవుడు అనేవాడు పరలోకంలో ఉన్నాడు, ఆయన మనకు తండ్రి అని యేసుక్రీస్తు తన బోధ ద్వారా పరిచయం చేశాడు. ప్రార్థన ఎలా చేయాలో ఆయన నేర్పించాడు. అలాగే ఆయన యొక్క జీవితాన్నే గనక మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 8, 9 వచనాలు చూసుకున్నట్లయితే అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో అనగా యేసు ఫిలిప్పు నేనింతకాలం మీ యొద్ద ఉండి ఉన్నాను, నీవు నన్ను ఎరుగువా? నన్ను చూసిన వాడు తండ్రిని చూచుచున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు అని అన్నాడు. శిష్యులు అందరూ కూడా వాళ్ళ యొక్క కోరిక ఏంటంటే క్రీస్తు వాళ్ళు శిష్యరకం చేస్తూ ఉన్నారు. అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క కోరిక ఏంటంటే ఏ నరుడు దేవుని చూడలేదు మాట. ఆయన చూసినటువంటి ఒకే వ్యక్తి ఎవరంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన ఏకైక కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ఈ భూమి మీదకు వచ్చింది దేనికంటే
ఆయన దేవుణ్ణి బయలుపరచడం కోసం వచ్చాడు. ఆయన బోధ ద్వారా ఆయన ఎలా ఉంటాడో తెలియజేశాడు. యేసుక్రీస్తు యొక్క జీవితం ద్వారా ఆయన తెలియజేశాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నకి నన్ను చూసిన వాడు దేవుణ్ణి చూచినట్లే అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం సృష్టిలో ఉన్నటువంటి క్రమబద్ధత, అలాగే మానవుడిని నిర్మించినటువంటి విధానము, అలాగే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి దేవుణ్ణి ఒక తండ్రిగా ఆయన పరిచయం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే చివరగా మనం చూసుకున్నట్లయితే బైబిల్ కూడా దేవుడు ఉన్నాడు అని అనడానికి ఆధారమై ఉన్నదే మనం చూడొచ్చు. ఎందుకంటే రెండో పేతురు మనం చూసుకున్నట్లయితే పేతురు రాసినటువంటి రెండో పత్రిక 1 అధ్యాయము 20-21 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. అనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చిన బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. అంటే బైబిల్ ఒక మనుషుల యొక్క ఆలోచన బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి రాసిబడింది కాదు. బైబిల్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ని సుమారుగా 1600 సంవత్సరాలు 40 మంది రాశారు. ఈ 40 మంది కూడా 1600 సంవత్సరాల్లోని ఎవరు పక్క నుండి రాసిన వాళ్ళు కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలో ఉన్నవారు, ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నవారు. సో అందరూ అంతమంది రాసేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక దగ్గర క్లాష్ రావాలన్నమాట. అదేంటి ఆయన అలా రాశాడు, ఈయన ఇక్కడేంటి ఇలా ఉంది, అదేంటి ఆయన యోర్దాను గురించి అలా చెప్పాడు, ఇక్కడ ఈయనేంటి ఇలా చెప్పాడు, ఆయనేంటి రాజుల చరిత్రలో విషయాలు చెప్పేటప్పుడు ఏలియా గురించి అక్కడ ఉన్న ప్రాంతంలో వాళ్ళు అలా చెప్పారు. ఇలాంటివి ఎక్కడ తేడాలు ఉండమాట. బైబిల్లోని రాసినటువంటి 40 మంది కూడా ఒకే టైం లైన్ లో లేరు, ఒకే సంవత్సరంలో లేరు. 1600 సంవత్సరాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రవక్త గాను, ఒక్కొక్కరు అపోస్తులు గాను, ఒక్కొక్కరు శిష్యులు గాను అలాగా బైబిల్ని రాసినట్టుగా మనం చూస్తున్నాం. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళందరూ ఒక భాష వచ్చిన వాళ్ళు కాదు, అందరూ ఒక దేశానికి సంబంధించిన వారు కాదు, వాళ్ళ భాష ఒకటి కాదు, వాళ్ళ జ్ఞానం చాలా వేరు వేరు ఉంటాయి. కానీ మనం గమనించినట్లయితే ఒకే కాలానికి చెందిన వారు కారు. అయినా దేవుని గ్రంథమైనటువంటి బైబిల్లో ఎలాంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు గాని ఎక్కడ ఉండవన్నమాట. బైబిల్ అంతా రీతిగా ఉంటది. అంతా కూడా సపోర్టింగ్ గానే ఉంటది. ఒకదానికి ఒకటి సపోర్టివ్ గానే ఉంటది. అదంతా మనిషి యొక్క ఇచ్చను బట్టి రాయబడలేదు, పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దాని గురించే తిమోతికి రాసినటువంటి రెండో పత్రికలో మనం గమనించినట్లయితే 2 తిమోతి 3 అధ్యాయము 16-17 వచనాలు చూసుకున్నట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఇండునట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అంటున్నాడు. దైవజనుడు అంత దీనిగా సిద్ధపడి ఆయన ఏం చేస్తున్నాడంటే సత్కార్యాలు చేసే విషయంలో పరిపూర్ణంగా సిద్ధపడి ఆయన ఏం చేస్తున్నాడంటే దైవావేశం వలన ఆయన ఏం చేస్తున్నాడంటే గ్రంథాన్ని రాస్తున్నాడు. ఆ రాసేటప్పుడు ఒకళ్ళు మెప్పించాలి, ఒకళ్ళు నవ్వించాలి అనే విషయం కాకుండా ఈ గ్రంథం ద్వారా మనల్ని ఖండిస్తున్నాడు, మన తప్పులు దిద్దుతున్నాడు, నీతి యందు మనకు శిక్ష చేయుటకే ప్రయోజనకరంగా మనల్ని తీర్చిదిద్దేటట్టుగా ఈ పవిత్రమైన గ్రంథం ఉన్నదని మనం గ్రహించాలి. చివరగా మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాటని చదువుకొని, అంటే దేవుడు ఉన్నాడనడానికి ఆధారాలు మనం చూసాం. తర్వాత దేవుడిని యొక్క లక్షణాల గురించి ఒకసారి మనం గమనిద్దాం. కీర్తనల గ్రంథం 14 అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథం 14 అధ్యాయం 1వ వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు అంటున్నారు. అంటే ఈ సృష్టి మన కళ్ళ ముందు కనబడుతుంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి అద్భుతాలు, ఈ సృష్టిలో ఉన్నటువంటి అందం, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తం, ఈ సృష్టిలో తిరుగుతున్నటువంటి భూ జంతువులు గాని ఇవన్నీ కూడా దేవుడు ఉన్నాడు అని అవి బయలుపరుస్తూ ఉన్నాయి. ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి క్లైమేట్స్ అన్ని కూడా దేవుడు ఉన్నాడు అనేటట్టుగా బయలుపరుస్తున్నది. ఇవన్నిటిని నమ్మకపోయినా తన గురించి తాను ఒకసారి ఆలోచన చేసుకున్నా,
తన యొక్క శరీర నిర్మాణం గురించి ఆలోచన చేసుకున్న, ఆ శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ పనిచేసేటువంటి విధానాన్ని కూడా మనం ఆలోచన చేసుకున్నా, అది దేవుడు ఉన్నాడు అని మనం చెప్పొచ్చు. అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ లో కొన్నిటికి అసలు రెస్ట్ ఉండదండి. ఉదాహరణకి గుండె. గుండె ఎప్పుడైనా రెస్ట్ తీసుకుంటదా? అది 24/7 పనిచేస్తూనే ఉంటదన్నమాట. అదొక అద్భుతం. వద్దులే చాలా కష్టపడ్డాను అని కొంచెం గ్యాప్ తీసుకుందాం ఏమవుతది? హార్ట్ అటాక్ వచ్చి మనిషి పోతాడు. ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే ఏదో చూడండి మన కంటికి కనిపించినవి ఏది మనం నమ్మకపోయినా మనల్ని మనం ఒకసారి నమ్ముకోవాలి. మనల్ని దేవుడు తయారు చేసిన విధానాన్ని మనం నమ్ముకోవాలి. మన చేతులు గాని, మన కాళ్ళు గాని, మన చూపు గాని, మన ముక్కు గాని, మన వాసన గాని, మనం ఇవన్నిటిని గమనించినట్లయితే, ఆ ఇంటర్నల్‌లో ఉన్నటువంటి ఆర్గాన్స్‌ని గమనించినట్లయితే, దేవుడు మనకిచ్చినటువంటి ఆ రక్తాన్ని మనం పరీక్షించి చూసుకున్నట్లయితే, దేవుడు ఉన్నాడు అనడానికి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. అలాగే దేవుణ్ణి చూసి వచ్చినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన మాటల ద్వారా, తన బిహేవియర్ ద్వారా, తన ప్రవర్తన ద్వారా, అంటే తన బోధ ద్వారా, తన యొక్క జీవితం ద్వారా దేవుడున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన క్లియర్‌గా బయలుపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే బైబిల్ కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఆధారమే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుని గూర్చినటువంటి సత్యము. దేవుడున్నాడు. మొదట దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలో చూసాం. దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాలను చూసాం. ఇప్పుడు ఆ దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్న కూడా దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్న ఒకసారి మనల్ని మనం వేసుకోవాలి. అంటే దేవుడు ఉంటే దేవుని వల్ల మనకొచ్చేటి లాభాలేంటి? అనేది మనం గమనించాం. తర్వాత దేవుడు ఉన్నాడనడానికి ఆధారాలు చూసాం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేనొక చెట్టునో, లేదా ఒక రాయి తెచ్చి ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని, ఇదే దేవుడు అంటే అయిపోదు. సృష్టి ఇవన్నీ ఆధారం ఉన్నాయి. దేవుడిని ఎందుకు నమ్ముకోవాలో మనం కొన్ని విషయాల్ని గత వారంలో తెలుసుకున్నాం. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత దేవుడు ఎవరు? ఆ దేవుడెవరు? ఈ సృష్టిని నిర్మించిన దేవుడెవరు? ఈ సృష్టిని ఒక క్రమబద్ధంగా పనిచేసేటట్టుగా నిర్మించిన దేవుడెవరు? ఈ యొక్క మానవుడిని తయారు చేసినటువంటి ఆ విధానాన్ని తయారు చేసిన ఆ దేవుడు ఎవరు? అని మనం ప్రశ్నేసుకోవాలి. యేసుక్రీస్తు దేవుడిని కనపరిచారు గదా! ఆ దేవుడు ఎవరు? అని మనం కనిపెట్టుకోవాలి. అలాగే జీవ గ్రంథం ఆధారమైనటువంటి ఆ దేవుడనేది ఎవరు అనేది మనం గ్రహించాలి. అంటే మనం గమనించినట్లయితే ప్రతి లోహానికి దాని యొక్క గుణం ఉంటదండి. అంటే వెండి చూడగానే మనం ఇది వెండి అని చెప్పొచ్చు. బంగారం దాన్ని కూడా అది చూసి ఇది బంగారము, ఇది విత్తడి, ఇది రాగి, ఇది ఇనుము అని మనం లోహాల్ని గుర్తుపడతాం. ఎందుకంటే దానికున్నటువంటి గుణం, దానికున్నటువంటి ఆ స్థితిని బట్టి మనం ఇది అని మనం గుర్తుపడుతున్నాం. అలాగే దేవుణ్ణి కూడా ఆయన యొక్క గుణ లక్షణాలను బట్టి దేవుణ్ణి మనం తెలుసుకోగలం మాట. సో, ఆ దేవుడు ఎవరు అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఆయనకి ముఖ్యంగా 2 లక్షణాలుంటాయి. ఆ లక్షణాలను ఒకసారి మనం పరిశీలించి, పరిశోధించి, ఈ లక్షణాలు ఎవరికైతే కరెక్ట్‌గా సరిపోతాయో వాళ్ళని మనం దేవుడని పిలవాలి. అంతేగాని నేనొక చెట్టో, పుట్టో, లేదో విగ్రహమో లేదో ఏదో తయారు చేసేసుకొనో నేను ఓ బొమ్మ గీసేసుకుంటే ఇదే దేవుడు అని అనుకోకూడదు. నాకు వెలుగొస్తుంది కాబట్టి, ఆ వెలుగు లేపోతే నాకు పంటలు పండవు గాబట్టి, ఇగో సూర్యుడు నా దేవుడు అనేయకూడదు. చంద్రుడు నా దేవుడు అని అనేయకూడదు. సముద్రం నా దేవుడు అనేయకూడదు. ఇదిగో నాకు ఆహారం పెడుతుంది కాబట్టి ఈ చెట్టు నా దేవుడు అని మనం అనేయకూడదనమాట. సో, దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్న ఏసినప్పుడు, ఆ ప్రశ్నకి సరైన సమాధానం ఏంటంటే, ఆయనకున్నటువంటి లక్షణాలు, ఆయనకున్నటువంటి క్వాలిటీస్‌ని మనం ఒకసారి చూడాలి. అందులో ముఖ్యంగా మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క లక్షణాల్లో మనం చూడాల్సినవేంటంటే, దేవుడు అదృశ్యుడు. ఎవరికీ కనబడడు. ఆయన అదృశ్య లక్షణాలు మనం చూసుకున్నట్లయితే, ఒకటి ఆయన శక్తికి సంబంధించినటువంటి లక్షణాలు మాట. ఒకటేంటి? ఆయన శక్తికి సంబంధించినటువంటి లక్షణాల్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆదికాండం మనం చూసుకున్నట్లయితే, అక్కడ రాయబడినటువంటి మాట ఆదికాండం 17 అధ్యాయం జెనెసిస్ చాప్టర్ 17 మనం చూసుకున్నట్లయితే, ఒకటో వచనంలో మనం చూసుకున్నట్లయితే, అక్కడ రాయబడిన మాట. అబ్రహ
అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందార్హుడివై ఉండుము అని అన్నాడు. అక్కడ ఒకటి చెప్తున్నటువంటి లక్షణం ఏంటంటే సర్వ శక్తిమంతుడు అని అంటున్నాడండి. దాని అర్థం ఏంటంటే సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడు. సర్వశక్తిమంతుడు అంటే సమస్తాన్ని చేయగలిగినటువంటి సమర్థుడు. ఇది చేయగలడు, ఇది చేయలేను అనేటువంటి ప్రశ్న లేదు. ఏమైనా ఆయన తయారు చేయగలడు, ఏమైనా ఆయన చేయగలడు, దేన్నైనా ఆయన నాశనం చేయగలడు. సమస్తం ఆయన కంట్రోల్లో ఉంటది. సమస్తాన్ని పరిపాలించేవాడు అన్నమాట. సర్వశక్తిమంతుడై ఉండాలి. సో ఆ శక్తిమంతుడు అనుకునేటప్పుడు నేను ఒక రాయిని తీసుకున్నాను అనుకో, ఆ రాయికి అంత శక్తి ఉంటదా? ఆ రాతికి అంత శక్తి ఉండదు. ఆ బంగారానికి అంత శక్తి ఉంటదా? కాలిస్తే బూడిదైపోతది. దానికి అంత శక్తి ఉండదు. ఓ చెట్టుకి ఆ శక్తి ఉండదు. ఒక మనిషికి కూడా అలాంటి శక్తి లేదు. మానవులకి మనకుండేటువంటి శారీరక శక్తి చాలా తక్కువ. మృగాలతో పోల్చుకుంటే మనం చాలా ఆ శక్తి విషయాల్లో మనం చాలా తక్కువ. అలాంటప్పుడు ఒక మానవుడిని దేవుడు అనేయకూడదు. ఆ లక్షణాలు చూడాలన్నమాట. దేవుడు అనేవాడికి శక్తికి సంబంధించి గనక చూసుకున్నట్లయితే సర్వశక్తిమంతుడై ఉండాలంట. అంటే సమస్తాన్ని చేయగలిగిన వాడై ఉండాలంట. ఏదైనా చెయ్యాలనుకుంటే ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, దీనికి ఇంకొకరొచ్చి చెయ్యాలి అని అన్నాడు అంటే మాత్రం ఆయన దేవుని యొక్క లక్షణాల్లో శక్తికి మించిన లక్షణాల్లో ఏ ఒక్కటి లేకపోయినా సర్వశక్తిమంతుడు కాదు. ఆయన దేవుడు కాదు అనేది మనం గ్రహించాలి. అలాగే ఆయన యొక్క శక్తికి సంబంధించినట్టు రెండో లక్షణాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, రెండో లక్షణాన్ని గనక మనం గమనించినట్లయితే సర్వజ్ఞుడు అని చెప్తున్నాడండి. కీర్తనల గ్రంథం మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 103 అధ్యాయము 139 అధ్యాయము 1-6 వచనాలు మనం చూసుకున్నట్లయితే 139 1-6 వచనాలు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చోబడుట నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచుని ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మంచిదని అది ఇటు తెలివి నాకు మించినది. అది అగోచరము, అది నాకందదు అన్నారండి. ఇక్కడ దేవుని గురించి కీర్తనకారుడు వర్ణిస్తున్నటువంటి విధానాన్ని మనం చూసుకున్నట్లయితే ఆయన సర్వజ్ఞుడు అంటే దాని అర్థం ఏంటంటే సమస్తము తెలిసిన వాడు. ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు అనేది మనం గ్రహించాలి. ఈరోజు చాలా మంది ప్రార్థనలు చేసేవాళ్ళు కూడా కొత్తగా ఏదైనా వచ్చినప్పుడు కంప్యూటర్ కొనుక్కున్నప్పుడు, కంప్యూటర్ గురించి అందులో ఏదో కోడింగ్ నేర్చుకున్నప్పుడు ప్రార్థనలు చేసేవాళ్ళు. "ఇగో ప్రభువా, ఇగో ప్రార్థన చేస్తారన్నమాట. తండ్రి, ఇగో నేను కంప్యూటర్ కొనుక్కున్నాను. ఇగో సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను. అది నీకు తెలిసుండదు. ఇది కొత్తగా వచ్చింది. ఇందులో ఈ కోడింగ్ ఉంటది. ఇలా చేస్తే ఇది వస్తది" అని చెప్పి దేవునికి వివరించేవాళ్ళు ఉంటారు చాలా మంది. దేవునికి తెలియదేమో, దేవునికి తెలియజెప్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఆ ప్రార్థన అడ్డు పెట్టుకొని బోధలు చేసేవాళ్ళు కూడా ఉంటారన్నమాట. దేవునికి ఏం చేయాలో, ఎలా చేయాలో మొత్తం ఒక బ్లూ ప్రింట్ ఇచ్చేసేవాళ్ళు ఉన్నారు క్రైస్తవంలోనే. దేవుడు సర్వజ్ఞుడు. మన నోటి నుండి, మన నాలుకలో నుండి మాట రాకముందే ఆయనకి ఏం మాట్లాడతామో తెలుసు. మన తలంపులేంటో తెలుసు. మన ఊహలేంటో తెలుసు. మన ఆలోచనలేంటో తెలుసు. అంటే దేవునికి ఉండాల్సినటువంటి లక్షణాలు మనం గమనించినట్లయితే ఒకటి సర్వశక్తిమంతుడు. అంటే సమస్తాన్ని చేయగలిగినటువంటి సమర్థుడు. ఇది చెయ్యలేడు, ఇది ఎత్తలేడు, ఇది మోయలేడు, ఇది కాదు, ఇంతే దేవుని లిమిటు అనేది ఉండదు. ఏమైనా చేయగలడు. ఆ లక్షణం ఎవరికుందో ఒకసారి ఆ క్వాలిటీని మనం ఒకసారి అప్లై చేసి చూసుకోవాలి. మనిషికుందా? మృగానికుందా? చెట్టుకుందా? లేదా సూర్యుడికున్నాదా? లేదా చంద్రుడికున్నాదా? ఈ సర్వశక్తిమంతుది అనేది మనం ఒకసారి అప్లై చేసి చూడాలి.
2 సర్వజ్ఞుడు అంటే సమస్తము తెలిసిన వాడు. ఆయనకి తెలియదంటూ ఏదీ లేదు. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మొత్తం తెలిసిన వాడు ఎవరైనా ఉన్నాడంటే అది దేవుని యొక్క క్వాలిటీ మాట. మూడో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే 139లోనే 7-12 వచనాల్లో మనం గమనించినట్లయితే, నా ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి సారీ నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును? నేను ఆకాశము నెక్కినను నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనెను నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్రము సముద్ర దిగాంతంలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేననుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి అంటున్నాడు. దీని అంతటి బట్టి మనం చూసుకున్నట్లయితే దేవుడు అనేవాడు సర్వాంతర్యామి. ఆయన అంతటా ఉంటాడు. ఆయన ఇక్కడుండి అక్కడ ఉండలేడు. ఇక్కడ విని అక్కడ వినలేడు అనేటువంటిది లేదు. ఆయన సర్వాంతర్యామి. ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన ఉంటాడు. సమస్తంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోనూ ఆయన ఉండగలడు. ప్రతి ఒక్కరి మాట ఆయన వినగలడు. ప్రతి ఒక్కరి ఆలోచన ఆయనకి తెలుసు. సమస్తం తెలుసు మాట. చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు. నక్కేమో భూమి దగ్గర రూపాయి అప్పు చేసిందంట. అప్పు చేసి ఇస్తానని చెప్పిందంట. ఇవ్వలేదంట. సో ఇక్కడ చెన్నైలో ఉంటే ఈ భూమి నన్ను పట్టేసుకుంటది. ఇక్కడ కాదు నెల్లూరే వెళ్ళిపోయిద్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే భూమి నుంచి తప్పించుకోగలరా? నక్క నివసించేదే బొరియల్లో. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే భూమిని తప్పించుకోలేదు. అలాగే ఈ సృష్టి అంతా కూడా సముద్రం గాని దాని అంతరంగాలు ఎక్కడికి వెళ్ళినా మనం దేవుడి నుంచి తప్పించుకోలేము. ఆయన అంతటా ఉన్నాడు. ఆయన అంతటా ఉండి ఈ సమస్త సృష్టిలో ఉండి అణువణువులో ఆయన ఉంటూ మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని సంరక్షిస్తున్నాడు అనేది మనం గమనించాలి. సో దేవునికి ఉన్న లక్షణాల్లో శక్తికి సంబంధించినటువంటి లక్షణాలు చూసుకున్నట్లయితే సర్వశక్తిమంతుడు, సమస్తం చేయగలిగినటువంటి సమర్థుడు. ఇంతవరకే ఆయన లిమిటు. అది దాటి ఆయన చేయలేడు అని మనం అనడానికి లేదు. సర్వజ్ఞుడు, సమస్తము తెలిసినవాడు అని అర్థం. ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. మన ఊహలు, మన తలంపులు, మన ఆలోచనలు అవి మనలో పుట్టక ముందే ఆయనకి తెలుసు. అవి మన నోటి నుంచి రాకముందే ఆయనకి తెలుసు. మూడో విషయం మనం గమనించినట్లయితే ఆయన సర్వాంతర్యామి. అంటే దాని అర్థం అంతటా ఉన్నవాడు. ప్రతి స్థలమందు, ప్రతి ప్రదేశమందు ఎక్కడైనా ఉండగలడు. నువ్వు అంతరిక్షంలో ఏ మార్స్‌కి వెళ్ళిపోయినా అక్కడ కూడా ఆయన ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి. సో ఆ విషయాన్ని మనం గమనించాలి. తర్వాత ఆయన యొక్క క్వాలిటీని మనం చూసుకున్నట్లయితే శక్తికి సంబంధించిన క్వాలిటీని చూసుకున్నట్లయితే నిత్యుడు అని చెప్పబడింది. నిత్యుడు అంటే దాని అర్థం ఎల్లప్పుడూ ఉండువాడు. ఐ యామ్ దే యామ్ అంటాడనమాట. నేను ఉన్నవాడును, అనువాడినై ఉన్నాను అని చెప్తాడు. అంటే నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉన్నవాడు. దేవునికి పుట్టుక అనేది లేదు, మరణం అనేది లేదు. అంటే ఆ టైంని మనం కొనలేం. నిత్యత్వం, ఇటర్నిటీ అనేది ఉంది. అది ఎప్పటి నుంచి ఉన్నది అంటే మనం చెప్పలేం. చనిపోయిన తర్వాత ఇటర్నిటీ ఉంది. అది ఎంతకాలం అనేది మనం చెప్పలేం. ఈ మధ్యలో పుట్టింది ఏంటంటే టైం అన్నమాట. సో దేవుడు నిత్యము ఉండేవాడు. ఏదో ఆయన కొన్ని తరాల వరకు ఉండి తర్వాత అవతారం మార్చి అటువంటి స్వభావం కాదు ఆయన. ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేవాడు అని మనం గ్రహించాలి. ఆయన నిత్యుడు. ఆయనకు మరణం అనేది లేదు. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి అది ఆయన శక్తికి సంబంధించినటువంటి లక్షణాలని మనం చూసాం. శక్తికి సంబంధించి 4 లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, నిత్యుడు అనేది మనం చూసాం. తర్వాత
ఆయన యొక్క వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు మనం చూసామంటే పర్సనల్ క్యారెక్టర్ వ్యక్తిత్వం అనేది మనం చూసుకున్నట్లయితే క్యారెక్టర్ కి సంబంధించినటువంటి లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ఒకటి ఆత్మస్వరూపి ఆయన అంటే ప్రకృతికి సంబంధించిన వాడు కాదు. ప్రకృతిలో ఉన్నటువంటి ఒక వస్తువు ద్వారా లేదా ఒక స్థలం ద్వారా ఒక చెట్టు ద్వారా ఒక పుట్ట ద్వారా ఒక జంతువు ద్వారా ఓ వృక్షం ద్వారా ఏదో క్రిమి కీటకాల ద్వారా కూడా ఆయన మనం ఇలా ఉంటాడని చెప్పలేం. ఆయన ఆత్మస్వరూపి. ఆయనకి ప్రకృతి సంబంధం కానివాడు, సంబంధి కాడు. 2 అదృశ్యుడైన అంటే ఆయన ఎవరికీ కనబడడు. ఎవడైనా నేను దేవుని చూశాను అని అన్నాడంటే అది అబద్ధం. ఆయన చూసొచ్చిన వాడు ఒకరు ఎవరున్నారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన కుమారుడే ఆయన చూసి వచ్చినవాడు. ఈ భూమి మీదకి వచ్చి తండ్రి ఎలా ఉంటాడో ఆయన నేర్పించిన వాడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. యోహాను సువార్త మనం గమనించినట్లయితే యోహాను సువార్త 4 అధ్యాయము యోహాను సువార్త 4 అధ్యాయం 24 వచనం మనం చూసుకున్నట్లయితే మనం ఇందాక ఆల్రెడీ చదువుకున్నాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఒక ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని అంటున్నాడు అన్నమాట. దాని ప్రకారం ఆయన ఒక ఆత్మస్వరూపి అనేది గమనించాలి. 2 ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధుడు ఆయన. రెండోది ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. దాని అర్థం ఏంటంటే పాపము లేనివాడు. దేవుడు ఎక్కడ పాపం చేయడు, ఏ తప్పు చేయడు అనేది మనం గమనించాలి. లేవీకాండం మనం గమనించినట్లయితే లేవీకాండం 19 అధ్యాయము 2 వచనాన్ని మనం చూసుకున్నట్లయితే మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడినై ఉన్నాను అని అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడును కాబట్టి నా పిల్లలైనటువంటి మీరు కూడా పరిశుద్ధంగానే ఉండండి. పరిశుద్ధుడు అనే మాటకు అర్థం ఏంటంటే పాపము లేనివాడు, పాప తలంపు లేనివాడు. అటువంటి వాడు దేవుడు అనేది మనం చూడాలి. అది వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణం. ఆయన ఆత్మస్వరూపి. ఆయనకి ఎలాంటి స్వరూపం లేదు. ఆయన ఒక ఆత్మ, ప్రకృతి సంబంధి కాడు, ఆయన ఒక అదృశ్యుడు అనేది తెలుసుకున్నాం. 2 ఆయన పరిశుద్ధుడు. అంటే ఏ పాపం లేనివాడు, ఏ పాపం చేయనివాడు. ఒకసారి ఆలోచన చేయాలి. ఏ వ్యక్తినైనా మనం పూజిస్తున్నాం అనుకోండి, ఆ వ్యక్తి ఏ పాపం చేశాడా లేదా ఒకసారి మనం గమనించాలి. ఓ విగ్రహాన్ని పూజించేటప్పుడు గాని లేదా ఏదైనా సరే దేవుడు అనుకునేటప్పుడు ఈ లక్షణాలు ఉన్నాయో లేవో చూడాలన్నమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రేమ స్వరూపి యోహాను సువార్త మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 4 అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 4 అధ్యాయం 8 వచనం మనం చూసుకున్నట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఫుట్ నోట్ లో మనం చూసినట్లయితే ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఎవరైనా దేవుని ఎరగాలంటే వాళ్ళకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ప్రేమ. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి మనలో ఆ స్వరూపం ఉంటేనే మనం దేవుని ఎరగలుగుతాం. లేదు అంటే మాత్రం ఆయన ఎరగలేం. అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దాన్నే ఇంగ్లీష్ లో అగాపే అని కూడా అంటామన్నమాట. ఆ ప్రేమను మనం మెజర్ చేయాలంటే అగాపే ప్రేమతో ఆయన్ని చూపించడం జరిగింది. అంటే ఆ ప్రేమ కేవలం దేవునికి మాత్రమే సాధ్యమైనటువంటి ప్రేమ. అంటే దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మనిషి కోసం, ఒక మానవుని కోసం దేవుడు తన కుమారుడినే బలి ఇవ్వగలిగేటువంటి ప్రేమ మాట. అది ఆయన ప్రేమ. అంత గొప్ప ప్రేమని మనం చూడగలం. తర్వాత లాస్ట్‌ది చూడగలిగినట్లయితే 8వ క్వాలిటీని మనం చూసినట్లయితే ఆయన ఉగ్రుడు అనేటువంటి మాట రాయబడి ఉంది. అలాగే రౌద్రుడు అని కూడా మనం చూడొచ్చు.
అంటే ఉగ్రుడు, రౌద్రుడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే పాపాన్ని సహించినటువంటి వాడు. రోమిలికి రాసినటువంటి పత్రిక రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9 వచనాల్లో మనం గమనించినట్లయితే, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును. దుష్కార్యం చేయు ప్రతి మనుషుణ్ణి ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశునికి కూడా శ్రమయు వేదన కలుగును అని అన్నాడు. ఎందుకు దేవుడు ఉగ్రతని రౌద్రాన్ని చూపిస్తాడంట మనం గమనించినట్లయితే 8వ వచనంలో, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుడు ఏం చేస్తాడంటే తన ఉగ్రతని తీసుకొని వస్తాడు. అంటే దేవుని యొక్క క్వాలిటీస్ లోని మనం చూసినట్లయితే లాస్ట్ ఏదైతే ఉందో, వ్యక్తిత్వానికి సంబంధించిన క్వాలిటీ ఏదైతే ఉందో, పాపాన్ని అసహించుకునేటువంటి లక్షణం ఉన్నవాడు. పాపం చేసేటువంటి పాపంలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని అసహించుకునేటువంటి లక్షణం కలిగిన వాడు, వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత రౌద్రము వస్తుందని మనం గమనించాలన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే మొత్తం 8 లక్షణాలు ఉన్నాయి. ఈ 8 లక్షణాలను బట్టి మనం గమనించినట్లయితే సర్వశక్తిమంతుడు అంటే సమస్తం చేయగలిగిన వాడు, సర్వజ్ఞుడు సమస్తం తెలిసినవాడు, సర్వాంతర్యామి అంతటా ఉన్నవాడు, నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉండువాడు. వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణాలు చూసుకున్నట్లయితే ఆత్మస్వరూపి అంటే ప్రకృతి సంబంధించిన వాడు కాదు, ఆయన ఒక అదృశ్యుడు. ఆయన ఒక రూపంలో పెట్టేసి ఇదే దేవుడు అని మనం చెప్పలేం. అంతేకాకుండా ఆయన పరిశుద్ధుడు అంటే పాపం లేనివాడు. ఆయనలో ఇలాంటి పాపం ఉందని మనం ఎవరం కూడా నిరూపించలేము. అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు. ఆయన ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమై ఉన్నాడు. అది అగాపే ప్రేమతో సమానమైనటువంటిది. అగాపే ప్రేమ కేవలం తండ్రికి మాత్రమే వర్తించగలిగేది. తర్వాత మనం గమనించినట్లయితే చివరిగా మనం గమనించినట్లయితే ఉగ్రుడు, రౌద్రుడు అనేది ఆయన ఉగ్రుడు, రౌద్రుడు అనేది మనం గమనించవచ్చు. మనం దేవుడు ఒక్కడే ఆయనకున్నటువంటి ఈ క్వాలిటీస్ ని బట్టి దేవుడు ఎవరు అనేది మనం గమనించవచ్చు. ఆ దేవుడు ఎవరు అంటే దేవుడు యెహోవా దేవుని గురించి ఈ లక్షణాలు చెప్పబడ్డాయి. ఈ లక్షణాల్లో యెహోవా దేవుని గురించి మనం నేర్చుకోవచ్చు మాట. సో మనం గమనించినట్లయితే దానికి రాయబడిన మాట నిర్గమాకాండం 3వ అధ్యాయం 15వ వచనం గాని, నిర్గమాకాండం 3వ అధ్యాయం 15వ వచనం మనం చూసుకున్నట్లయితే, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడినైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము అన్నాడు. యెహోవా దేవుడు మొట్టమొదటిసారి మోషేకి తన పేరుని వివరిస్తున్నాడు. అడగచ్చు అదేంటి ఆదికాండంలో కూడా యెహోవా అని పేరు ఉంది కదా అని అంటే, ఆ పేరు రాసింది ఎవరంటే మోషే. ఎందుకంటే ఆదికాండం రచించింది మోషే, నిర్గమకాండం రచించింది ఆయనే. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం మొదటి 5 కాండాలు రచించింది ఎవరంటే మోషే. కాబట్టి ఆదికాండంలో ఆయన యెహోవా పేరుని రాయగలిగాడు. కానీ మొట్టమొదటిసారి ఆయన ఆ పేరుని బయలుపరిచింది ఎవరికంటే మోషే దగ్గర ఆయన బయలుపరిచాడు. తర్వాత 6వ అధ్యాయంలో కూడా మనం చూసుకున్నట్లయితే 2, 3 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ యెహో అను నా నామము నేను వారికి తెలియబడలేదు.
ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళకి దేవుడు కనిపించాడు గాని వాళ్ళకి ఎప్పుడు కూడా ఆయన పేరు చెప్పలేదంట. ఎవరికి చెప్తున్నాడు? మోషేకి మాత్రం ఆయన నామాన్ని వెల్లడి చేస్తున్నాడు. ఎందుకంటే ఈ లక్షణాలు ఉండగలిగినటువంటి ఏకైక క్వాలిటీ ఉన్నటువంటి దేవుడు ఎవరంటే యెహోవా దేవుడు అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం మాట. సో ఈరోజు 2 పాఠాల్ని మనం నేర్చుకున్నాం. ఈ 2 పాఠాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా? ఎవరికీ డౌట్ లేదు కదండీ? లేదు సార్. ఓకే. అలా అయితే నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. హ్మ్. మొదటి పాఠానికి సంబంధించి మీకు ఎంతవరకు గుర్తుందో నాకు సమాధానం తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఆత్మ స్వరూపి అని మీరందరూ నమ్మగలుగుతున్నారా? నమ్ముతున్నారా అందరూ కూడా? సార్. ఆయన ఆత్మ స్వరూపి అని చెప్పడానికి ఏదైనా ఉదాహరణ ఉందా? ఎగ్జాంపుల్ గాలి. హ్మ్. గాలి, ప్రాణము, కరెంటు. ఓకే. సో ఇవేవి మన కంటికి కనిపించవు. అయినా ఉన్నాయని నమ్ముతున్నాం కాబట్టి దేవుడు కూడా ఆత్మ స్వరూపి అని మనం నమ్మాలి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారాలు ఏంటండి? ఎన్ని ఆధారాలు ఉన్నాయి? ఏదైనా ఒక ఆధారం ఒకటి చెప్పండి. సృష్టి ఆధారం. ప్రకృతి. మానవుడు. మానవుడు. ఓకే. ఇంకా ప్రకృతి అన్నారు. ఇంకా కాలాలు. సృష్టిలోని క్రమబద్ధత. సృష్టిలోని క్రమబద్ధత. గుడ్. ఇంకా మానవుడు దేవుడు ఉన్నాడు అన్నందుకు ఆధారం. మానవుడు నిర్మించినటువంటి విధానం. ఇంకా యేసుక్రీస్తు ఆధారం. ఆయనకు యేసుక్రీస్తు ఆధారం. గుడ్. యేసుక్రీస్తు మాత్రం యేసుక్రీస్తు ఆయన మాత్రం దేవుని చూసి వచ్చాడు కాబట్టి ఆయన దేవుని బైబిల్ ఆధారం. గుడ్. బైబిల్ ఎలా ఆధారం అని చెప్పగలిగితే దేవుడు ప్రవక్తల ద్వారా 40 మంది భక్తుల ద్వారా మొత్తం ఈ సృష్టి ఎలా ఉంటది అంతా మెయిన్ బైబిల్ ద్వారా తెలియజేశారు. మొత్తం మెయిన్ బైబిల్ ద్వారానే సమస్తాన్ని ఆయన తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కనుక మనం గమనించినట్లయితే దేవుని గూర్చిన సత్యాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి దేవుడు ఎవరు అనేది కూడా మనం తెలుసుకోవాలి. దేవుడు ఎవరు అనేది మనం తెలుసుకోవాలంటే ఆయనకి సంబంధించినటువంటి 2 ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ ముఖ్యమైనటువంటి లక్షణాలు? ఆత్మస్వరూపి, శక్తికి సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఓకే. సర్వశక్తిమంతుడు అంటే ఇందులో 2 ఉన్నాయి. ఒకటి శక్తిని గురించినటువంటి లక్షణాలు, 2 వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు. శక్తికి సంబంధించి 4 లక్షణాలు చెప్పడం జరిగింది. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, నిత్యుడు. గుడ్ అండి. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, నిత్యుడు. దాని అర్థం చెప్పగలరా? సర్వశక్తిమంతుడు, సర్వము సమస్తము తెలిసిన వాడు. సమస్తం తెలిసినవాడు, సమస్తం చేయగలిగిన వాడు, సమర్థుడు, చేయగల సమర్థుడు. ఓకే అండి. సర్వజ్ఞుడు అంటే అర్థం సమస్తము తెలిసినవాడు. సమస్తం తెలిసినవాడు. ఓకే. సర్వాంతర్యామి అంటే అంతటా ఉన్నవాడు. అంతటా ఉన్నవాడు, ఇక్కడ ఉండి అక్కడ లేడు అనేటువంటిది లేకుండా ఆయన ఎక్కడైనా ఉండగలిగిన వాడు. 4వ లక్షణం ఎల్లప్పుడూ ఉండేవాడు.
ఆ ఎల్లప్పుడూ ఉండువాడు. నిత్యుడు అంటే ఆయన ఎల్లప్పుడూ ఉండువాడు. ఆయనకి ప్రారంభం లేదు. అలాగే అంతము లేదు. ఎప్పుడు ప్రారంభమయ్యాడో మనం చెప్పలేము. ఎప్పుడు అంతమవుతాడో చెప్పలేం. ఆయన నిత్యుడు. నిత్యము ఉంటాడు. ఆ నిత్యత్వానికి ఇంకా ఎండ్ అనేది లేదు. తర్వాత క్వాలిటీ మనం చూసుకున్నట్లయితే వ్యక్తిత్వానికి సంబంధించిన క్వాలిటీస్ మనం చూసుకున్నట్లయితే వ్యక్తిత్వానికి సంబంధించి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయండి? ఆత్మస్వరూపి, పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపి, ఉగ్రుడు, రౌద్రుడు. ఓకే. సో ఇంకా ఎవరైనా సరే వాటి యొక్క అర్థాలు చెప్పండి. ఆత్మస్వరూపి అంటే అర్థం ఏంటండి? ఆయనకి శరీరం లేదు. ప్రకృతికి సంబంధించి ప్రకృతికి సంబంధించిన సంబంధి కాడు. ప్రకృతికి సంబంధి కాడు. అదృశ్యుడు అనేది మనం చెప్పొచ్చు. తర్వాత పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటండి? పాపం పాపం లేనివాడు. లేనివాడు. పాపం లేనివాడు. ఓకే. ప్రేమ స్వరూపి అంటే ఏంటండి అర్థం? ప్రేమే ప్రేమే ఉన్నాడు. ప్రేమై ఉన్నాడు. పూర్తి ప్రేమై ఉన్నాడు. దాన్ని ఇంగ్లీష్ లో మనం చెప్పొచ్చు అంటే అగాపే ప్రేమ. చివరగా మనం చూసుకున్నట్లయితే ఉగ్రుడు, రౌద్రుడు ఏ విషయంలో? పాపాన్ని పాపాన్ని సహించడు. సహించని. ఆ ఓకే. మీరు రిఫరెన్స్లు ఏమైనా రాసుకున్నారా? రాశానండి. ఓకే. రిఫరెన్సెస్ రాసుకుంటే మంచిది. తర్వాత నేను నోట్స్ పెట్టినా మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేయగలిగారు అనుకోండి, అంతా ఒక దగ్గర ఉంటదన్నమాట. నోట్స్ అంతా కూడా మీ దగ్గర ఉంటది. ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు మనం సరే అపోస్తల కార్యాలు 14 అధ్యాయం 17 వచనంలో ఏముందో గుర్తుందా ఎవరికైనా? ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షం కురిపిస్తున్నారు అని ఉంటుంది. అలాగన్నీ ఆయన అదుపులో ఉన్నాయనడానికి ఆ వర్సెస్ మనం చెప్పొచ్చండి. దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారాలు మనం చెప్పాం. దానికి సంబంధించినటువంటి వర్సెస్ ఏమైనా గుర్తున్నాయా? ప్రశ్న అర్థమైందా? మానవుడు ఉన్నాడు అనడానికి ఆధారాలు మనం చూసాం. దానికి సంబంధించి ఒక వచనం చదువుకున్నాం. 2 వచనాలు. కీర్తనలు 139 139, 13, 13, 14. కీర్తన 139 ఆకాశములు ఆయన మహిమను వివరించుతున్నవి. అదేనా? అదే. అలాగే అపోస్తల కార్యాలు 17:25. యేసుక్రీస్తు దేవుణ్ణి ఎలాగా నిరూపించాడండి? దేవుణ్ణి ఎలా బయలుపరిచాడు తన జీవితంలో? 2 విషయాల ద్వారా దేవుణ్ణి ఆయన బయలుపరిచాడు. బోధ ద్వారా, జీవితం ద్వారా. గుడ్ అండి. ద్వారా జీవితం ద్వారా ఆయన గుర్తుపరిచాడు. దేవుడు లేడని నమ్మిన వాడిని ఏమంటారండి? నాస్తికుడు. దేవుడు లేడు అని చెప్పేవాడిని ఏమంటారు? బుద్ధిహీనుడు. 14:1 బుద్ధిహీనులు తమ హృదయంలో లేడు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అన్నమాట. ఇది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి 2 పాఠాలు. ఇందాకలా అటెండెన్స్ లో లేనివారు లేదా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొన్ని మెంబర్స్ మారినాయి. 13 నెంబర్. 13 ఓకే. బ్రదర్ మీ నెంబర్ యాక్చువల్లీ ఇవి డిజిటల్ గా కోడింగ్స్ తో ఇస్తున్నాము. సో మీది నెంబరు ఒక నిమిషం. మీది నెంబర్ మారింది. అంటే నాకు గూగుల్ ఫామ్ లో ఇచ్చిన వాళ్ళని ఆ నెంబర్స్ ప్రకారం రాశాను కాబట్టి ఈ రోజు నుంచి మీది 16 అండి. యేసురత్నం గారు. ఓకే అండి. ఓకే 16. ఓకే 16 ఇంకా మారదు. సరే అండి. ఓకే 16 అనేది ఇంకా మారదు. ఇంకెవరైనా జాయిన్ అయ్యారా? అన్నయ్య నేను జాయిన్ అయ్యాను అన్నయ్య. ఓకే అమ్మా. సంతోష్ రాణి. పావన్ కూడా జాయిన్ అయ్యారా? బాబా జాయిన్ అయ్యా. ఓకే. అయితే మీ ఇద్దరిది పావన్ నీది 19, సంతోష్ రాణిది 20. ఓకే బాబా.
పవన్ 19, సంతోష్ రాంటి. ఇంకా ఎవరికైనా రోల్ నెంబర్స్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జాయిన్ అయ్యాను. ఓకే, కేజియా. ఇది 21 కేజియా. ఏం బాబు? మీ రోల్ నెంబర్ 21. ఓకే బాబు. ఓకే. ఇంకా ఎవరు? షైన్. షైన్ విక్టర్. నీ రోల్ నెంబర్ ఉందా? తెలుసా? యూజర్ ఒకటి లాగిన్ అయ్యారు. 22 షైన్. అలాగే సుజిత్, నీ రోల్ నెంబర్ గుర్తుందా నీకు? లాస్ట్ వీక్ జాయిన్ అవ్వలేదు కదా? లేదు నాకు తెలియలేనా. నీది 23, షైన్ ఇదేమో 22. ఓకే ఓకేనా. ఓకే ఇంకెవరైనా ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా జాయిన్ అవుతారంటే జాయిన్ అవ్వమను. ఓకేనా. అలాగే ఓకే సిస్టర్ జ్యోతి సిహెచ్ ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ సిస్టర్ ది నెంబర్ 12 అండి. సిస్టర్ జ్యోతి గారు, మీ రిజిస్టర్ నెంబర్ 12 అండి. సరే బ్రదర్. ఇంకెవరికైనా రోల్ నెంబర్స్ లేవా? లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకొకరు 5 ఆబ్సెంట్ అయ్యారు. సర్లేండి, వాళ్ళు 3 వారాలు కనుక వాళ్ళు ఒక 3 వీక్స్ కనుక జాయిన్ అవ్వకపోతే ఇంకా మరి వాళ్ళని గ్రూప్ లో నుంచి ఎగ్జిట్ చేసేస్తాం. లాస్ట్ వీక్ జాయిన్ అయిన వాళ్ళలోనే పేర్లు ఇచ్చిన వాళ్ళు ఈ రోజు ఒక 5 మిస్ అయ్యారు మాట. ఇప్పుడు చెప్పిన పాఠం మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే క్లారిఫై చేసుకుందాం. లేదు అనుకుంటే తొందరగానే క్లోజ్ చేసుకోవచ్చు. ఛానల్ అందరూ ఫాలో అవుతున్నారు కదండి? సార్ ఫాలో అవుతున్నామండి. లేదు కదా, ఒక్క నిమిషం. 24 నవా? 24 లాస్ట్ వీక్ కూడా నాకు జాయిన్ అయ్యావు కదా? వచ్చాను. సరే సరే. అందరికీ మెంబర్స్ గుర్తున్నారు కదండి? గుర్తున్నాను. నెంబర్ జస్ట్ మీరు రాసేసి ఉంచుకోండి. ఇంటి నుంచి ఇవే నెంబర్స్ ఉంటాయి. ఆ రాలేని వాళ్ళు సంగతి మనం తర్వాత చూడొచ్చు. స్విచ్ అయిన సరే, అయితే మనం క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. శ్రావణ్, క్లోజింగ్ ప్రేయర్ చేయి శ్రావణ్. ఓకే. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల మా దేవ, గడిచిన ఉదయకాలం నుండి మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరచుతండి, కాపాడినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మహోన్నతుడు మా దేవ, ఈ యొక్క ఆన్లైన్ తరగతి ద్వారా తండ్రి మీ యొక్క వాక్యం నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా తండ్రి, మీ యొక్క సువార్తికుల ద్వారా తండ్రి మాకు నేర్చిన పాఠములు తండ్రి మేము మా మనసులో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. అది మా మనసుల్లో తండ్రి భద్రపరచుకుని తండ్రి, మహోన్నతుడు మీద మీ యొక్క వాక్యాన్ని తండ్రి ప్రచురపరచడానికి మమ్మల్ని సాధనంగా వాడుకున్నాను తండ్రి.
దేవా తండ్రి, ఎందరైతే ఆన్లైన్ ద్వారా మీ యొక్క వాక్యం నేర్చుకుంటున్నారో వారందరికీ కూడా తండ్రి మీకు సహాయం దయచేయండి తండ్రి. మా యొక్క హృదయంలో నేర్చుకున్న వాక్యం తండ్రి చెదిరిపోకుండా భద్రపరచుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా వాక్యం వివరిస్తున్న బ్రదర్ సురేష్ గారికి, అట్లాగే తండ్రి అది చేయించిన పనిని తండ్రి దీవించి ఆశీర్వదించండి తండ్రి. అనేకమైన మందికి తండ్రి ఇటు రీతిగా తండ్రి మీకు వాక్యాన్ని బోధించగలిగే వాక్యాధికాన్ని జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మీ చిత్తమైతే తండ్రి మరి యొక్క వారం తండ్రి మేము మరి ఎక్కువగా తండ్రి ఆసక్తితో మీ యొక్క వాక్యం నేర్చుకోవడానికి సహాయం దయచేయమని ఈ ప్రార్థన మీ కుమారుడు ప్రభు రక్షకుడిని అయిన క్రీస్తు యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు.